Today we are going to learn a few synonyms, word and synonyms. Yesterday we were discussed about few synonyms. నిన్న కొన్ని synonyms నేర్చుకున్నాం. ఈ రోజు మరికొన్ని నేర్చుకుందాం. ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా. ఇంగ్లీష్ లో వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? యాక్యురేట్ అనగానే ఖచ్చితంగా. రైట్ అనగానే ఖచ్చితంగా. హర్రర్ అంటే భయంకరమైన. వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? టెర్రిబుల్ అండ్ ఫియర్. టెర్రిబుల్ అనగానే ఫియర్ అనగానే సేమ్ మీనింగ్. టెర్రిబుల్ అనగానే ఫియర్ అనగానే సేమ్ మీనింగ్. కిట్ అంటే ఏంటి? వదిలివేయడం. తెలుగులో వదిలివేయడం. ఇంగ్లీష్ లో లీవ్ అన్నగానే వదిలివేయడమే. అబాండన్ అన్నగానే వదిలివేయడమే. ఓకేనా? రైజ్ అంటే ఏంటి? పెంచడం. రైజ్ అంటే పెంచడం. ఇంగ్లీష్ లో ఇంక్రీజ్ అనగానే పెంచడమే. లిఫ్ట్ అంటే ఇక్కడ పెంచడం అని అర్థం. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకమైన. ట్రస్ట్ అంటే నమ్మకమైన. దాని ఇంగ్లీష్ లో ఏమనాలి? ఫెయిత్ఫుల్. ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్ అనాలి. ఇంకో మీనింగ్ ఏంటిది? కాన్ఫిడెన్స్ అనగానే నమ్మకమైన, విశ్వాసమైన అని అర్థం. థిన్ అంటే తెలుగులో పలుసని, సన్నని అంటారు. స్లిమ్ ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ లో స్లిమ్. ఇంకో మీనింగ్ ఏంటి? స్లెండర్ అనగానే పలుసని, సన్నని అంటాం. మరొకసారి ఎగ్జాక్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా. యాక్యురేట్ అనగానే ఖచ్చితంగా. ఇంకో మీనింగ్ ఏంటి? రైట్ అనగానే ఖచ్చితంగా. హర్రర్ అంటే ఏంటి? భయంకరమైన. ఇంగ్లీష్ లో టెర్రిబుల్ అనగానే భయంకరమైన. ఫియర్ అనగానే భయంకరమైన. కిట్ అంటే తెలుగులో వదిలివేయడం. ఇంగ్లీష్ లో ఏమంటారు? లీవ్ అనగానే వదిలివేయడమే. అబాండన్ అనగానే వదిలివేయడం. రైజ్ అంటే ఏంటి? పెంచడం. ఇంగ్లీష్ లో ఏమనాలి? ఇంక్రీజ్ అంటే ఏంటి? పెంచడం. ఇంకో మీనింగ్ ఏంటి? లిఫ్ట్ అనగానే సేమ్ మీనింగ్. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకమైన, విశ్వాసమైన. ఇంగ్లీష్ లో ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ సేమ్ మీనింగ్. ఓకేనా? థిన్ అంటే ఏంటి? పలుసని. ఇంగ్లీష్ లో ఏమంటారు? స్లిమ్ అంటే పలుసని, చాలా పల్సగా సన్నగా ఉంటారు కదా, సేమ్ మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి? స్లెండర్ అనగానే పలుసని, సన్నగా ఉన్నామంటారు కదా, ఇది అర్థం. ఓకేనా? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ synonyms in Navodaya entrance exam in English subject. Okay?